దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనము ఏ విధంగా అయితే జీవిస్తామో చూడండి, మనందరికీ తెలిసిందే కదా. మనము ఏది విత్తుతామో అదే కోస్తాం. కొబ్బరి వేస్తే కొబ్బరే వస్తుంది, చెరుకు వేస్తే చెరుకే వస్తుంది, వరి నాటితే వరే వస్తుంది, కానీ గోధుమలు రావు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు నడిపిస్తున్నటువంటి సమయంలో మోషే గారు నడిపించారు. మోషే గారి తర్వాత యెహోషువ గారు నాయకత్వం వహించారు. వారు కానానికి చేరినప్పుడు, మరి కానాలో ఉంటున్నప్పుడు అందులో 7 జాతులు వారు ఉన్నారో వారిని తరిమేయాలి. వారు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఇశ్రాయేలు ప్రజలకి, ఆ వాగ్దాన భూమిని వారు మాత్రమే స్వతంత్రించుకోవాలి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తే యెహోషువ మృతి నొందిన తర్వాత ఎందుకనంటే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు నిజంగా న్యాయాధిపతులు ఉన్నంత వరకు కూడా వారు బాగుండేవారు. న్యాయాధిపతి మృతి నొందితే చాలు వారు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయేవారు. చూడండి, ఇక్కడ యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవాల్సిందని యెహోవా తెలియజేయనట్లుగా ప్రార్థన చేయగా దేవాతి దేవునికి ప్రార్థన చేశారు. వీరు కనానీయులతోటి యుద్ధం చేయటానికి తమలో ముందుగా ఎవరు వెళ్ళాలి అని ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో యూదులు వెళ్ళాలి. యోధా అనగానే స్తుతి కదా, ఇదిగో స్తుతి వారే వెళ్ళాలి, యోధా గోత్రం వారే వెళ్ళాలి అని అనినప్పుడు నిజంగా ఈ యోధా గోత్రం వారు ఏం చేశారంటే, 2వ వచనం చూస్తే యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకి ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చాను. అప్పుడు యోధా వంశస్థులు ఏం చేశారంటే, ఇదిగో తమ సహోదరులైన షిమ్యోనీయులతో మనము కానానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి. ఇదిగో కనానీయులతోటి యుద్ధం చేయటానికి మీరు మాతో కూడా రావాలి, మా వంతులోనికి మీరు రావాలి అని యోధా వారు షిమ్యోనీయులను అడిగినప్పుడు, మేము వస్తాము, మీతో మేము కలిసి ఇదిగో కనానీయులతోటి యుద్ధము చేస్తాము అని వారు వెళ్ళారు. చూడండి, ఇక్కడ మేము మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదామని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయారు. కనానీయుల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజీలను వారికి అప్పగించెను. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశారో మనం కూడా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో ఈ క్షణంలో నేను ఈ విధంగా చేయాలనుకున్నాను, లేకపోతే ఈ విధంగా నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఏమైంది ప్రభు, నీ చిత్తం ఏమైందో అది నాకు బయలుపరిచి ప్రభు అని ప్రార్థన పూర్వకంగా మనం వెళ్ళాలండి. అప్పుడు నిజంగా సరైనటువంటి మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే మార్గం తప్పిపోయిన తర్వాత అయ్యో నాకెవరు చెప్పలేదే, నాకు తెలియలేదే అంటాం కాదంట. ఇదిగో మనం సరైనటువంటి మార్గంలో కనుక నిలిచి మనం అడిగి తెలుసుకుని మనం వెళ్ళినట్లయితే, ఆ మార్గంలో మనం ప్రయాణించినట్లయితే మనకి నెమ్మది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే యోధా వారు షిమ్యోనులు కలుపుకొని కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారో, ఇదిగో కనానీయులను పెరిజీలను దేవుడు వారి చేతికి అప్పగించున్నాడు. అంటే వారు ఓడిపోయారు గనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజకులో అదోని బెజకును చూచి వానితో యుద్ధము చేసి, అదోని బెజకు అంటే ఇతడు కనానీయుడు రాజీన, అతన్ని ఏం చేశారు, చూచి వానితో యుద్ధం చేసి కనానీయులను పెరిజీలను హతము చేసిరి. అదోని బెజకు పారిపోగా, ఈ రాజు పారిపోతున్నాడు. అదోని బెజకు పారిపోతున్నాడు. పారిపోతుంటే వారు పట్టుకుని ఏం చేశారు చూడండి, ఇక్కడ అదోని బెజకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతన్ని కాలు చేతులు బొట్టన వేలను కోసివేసిరి. చూడండి,
రాజు యొక్క కాళ్ళు చేతుల యొక్క బొటన వేలుని కోసేశారు. బొటన వేలు లేకపోతే మనం తినలేం. ఇది తినాలంటే మనకి 5 వేళ్ళు ఇలా లోపలికి వెళ్ళాలి. ఇది లేకుండా మనం తినలేము. ఇది ఉంటేనే ఇట్లాగ వెళ్తుంది. ఇది లేకపోతే అంటే ఈ యొక్క అదోని బెజకు ఈ రాజు కానాను రాజు యొక్క కాళ్ళు చేతుల యొక్క బొటన వేలుని కోసివేశారు. ఎందుకు కోసారు? మనం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, మనం ఏది విత్తితే అదే కోస్తాం. నువ్వు మంచి విత్తావు, నువ్వు మంచే కోస్తావు. నువ్వు చెడు విత్తావు, నువ్వు చెడే కోస్తావు. ఒకరికి సాయం చేసేటువంటి గుణం నీకు ఉంది, నువ్వు కూడా అది పొందుకుంటావు. ఒకరికి పెట్టే గుణం ఉంది నీకు, నువ్వు కూడా అది పొందుకుంటావు. ఒకరిని ఆదరించేటువంటి గుణం ఉంది నీకు, దేవుడు కూడా నిన్ను ఆదరిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా, కనికరమ గల వారు ధన్యులు, వారు కనికరమ పొందుతారు. అవును కదా, ఎంత గొప్ప భాగ్యం, ఎంత ధన్యత అది. నువ్వు కనికరమ చూపించినట్లయితే, నువ్వు దయ చూపించినట్లయితే, నువ్వు ప్రేమ చూపించినట్లయితే, ఇదిగో నువ్వు ఆదరించినట్లయితే అవే నువ్వు పొందుకుంటావు. నువ్వు కోపం ఉంటే నీకు కూడా కోపమే, ద్వేషం ఉంటే ద్వేషమే. ఇదిగో ఒకడికి నువ్వు అన్యాయం చేసినట్లయితే అదే అన్యాయం నీకు కూడా తగులుతుంది. ఒకడి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావంటే నీ గురించి కూడా చెడుగా మాట్లాడుకుంటారు. ఇదిగో ఒకరు నువ్వు అభివృద్ధి చేయాలి, ఒక సంఘాన్ని బాగు చేయాలి అని నీకు ఒక సంకల్పం ఉంటే నీకు కూడా అదే తిరిగి వస్తుంది. ఒక సంఘాన్ని పాడు చేయాలనుకుంటే దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా, మీ హృదయంలో దేవుని కాలేము, దాన్ని మీరు పాడు చేసినట్లయితే, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. ఇక్కడ చూడండి, ఎందుకు ఈ యొక్క అదోని బెజకు యొక్క కాళ్ళు చేతుల యొక్క బటన్ వేలు కోసివేరు, అతను పట్టుకుని అతని కాళ్ళు చేతుల బొటన వేలను కోసివేసిరి. అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతులు బొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండిరి. చూసారా, 70 మంది రాజుల యొక్క కాళ్ళు చేతుల యొక్క బొటన వేలుని ఇతను ఏం చేశాడు? కోసివేసి తన భోజన బల్ల కిందంట మొక్కలు వేరుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అంటే ఇతడు ఎంత దుర్మార్గుడు. ఓడిపోయినటువంటి రాజులను ఏం చేయాలి? చెరసాలలో పెట్టాలి, బంధించాలి. అంతేగాని వారి యొక్క కాళ్ళు చేతుల యొక్క బొటన వేలు కోయకూడదు. 70 మంది కాళ్ళు చేతులు బొటన వేలు కోసాడు రాజువి. ఇదిగో ఈ దినాన్న ఇతను కూడా అదే జరిగింది. యోధా గోత్రము, సిమియోను గోత్రం వారు కానాన్ల మీదకి, పెరిజ్జీల మీదకి దానికి వెళ్ళినప్పుడు అతను అనుకుంటున్నాడు, ఇదిగో 70 మంది రాజులు నా భోజన బల్ల కింద మొక్కలు ఏరుకొని చుండిరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. నేను చూసారా, అప్పుడు కలిగిందండి జ్ఞానోదయం. అయ్యో, నేను వాడిని కొట్టాలనుకున్నాను నేను అని నువ్వు చూస్తున్నావు, కానీ నిన్నే కొట్టారు. వాడి దారిలో వెళ్తుంటే నేను ఆడికి ఆటంకాలు ఏర్పాటు చేస్తున్నాను, కానీ నాకే ఆటంకం ఏర్పడింది. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనది, ఎంత అమూల్యమైనది. మన యొక్క మనోనేత్రాలను తెరవటానికే జీవగ్రంథం ఉన్నది. అదోని బెజకు ఈ రాజు, కానాను రాజు 70 మంది రాజుల యొక్క కాళ్ళు చేతుల యొక్క బొటనవేలుని కోసివేసేసాడు. తన భోజనం బల్ల చుట్టూ ఆ మొక్కలు వేరుకుని తిన్నారు. ఎందుకంటే తినలేరు కదా, కుక్కల్లాగా అంటున్నాడు. ఇదిగో ఈ దినాన నాకు కూడా అదే గతి వచ్చింది. కనుక నువ్వేది విత్తుతావో అదే కోస్తావు. కనుక నువ్వు మంచి విత్తినట్లయితే, దేవుని యొక్క ప్రేమ కనుక నువ్వు చూపించినట్లయితే, ఆదరించినట్లయితే, కనికరమ పొందినట్లయితే, నువ్వు కనికరించినట్లయితే ఎదుటివారిని. కొంతమంది ఉంటారండి అసలు కనికరించరు, నీకు అబద్ధం. అందుకే జోగి అంటారు చూసారా, జోగి రాసుకుని బూడిద రాలింది అంటారు. వీడు అబద్ధాలు ఆడతాడు అనుకుంటాడు, ఎదుటోళ్ళు నిజమే చెప్తున్నారు అనుకుంటారు. వాడు కూడా అబద్ధాలు ఆడతాడు. నీకు ఎవరైతే ఉన్నారో అలాంటి తగినోళ్ళే వస్తారు మనకైనా. కానీ మనము మంచి విత్తినట్లయితే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం కదా. ఈ దినాన ఈ యొక్క కొద్ది నిమిషాల వాక్యంలో నువ్వేది విత్తుతున్నావో అదే కోసుకుంటావు. జాగ్రత్తగా గమనించినట్లయితే. అందుకే అతడు 70 మంది రాజులు నా భోజన బాల కింద మొక్కలు ఏరుకొని చుండిరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలించిన. నేను వారు యెరూషలేమునకు అతన్ని తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయాను.
ఈ యొక్క అదోని బెజకు రాజు చూడండి, ఎస్తేరు గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే మొర్దెకైని అంటే యూదా వారిని నశింప చేయాలని చెప్పేసి అహష్వేరోషు రాజుకి అతడు విన్నవించుకున్నప్పుడు హామాను రాజు యొక్క ముద్ర కూడా వేసేసినప్పుడు చంపేయాలనుకున్నాడు మొత్తం మీద ఆ జనాంగానంతటిని. మొర్దెకై కొరకు ఇదిగో ఆ యొక్క ఉరి కమ్మాన్ని కూడా తయారు చేసేసాడు, ఉరి వేయించేది. ఆ యొక్క సన్మానం నాకే అనుకున్నాడు. కానీ మనం ఎప్పుడు కూడా ఒకరికి చెడు చేయకూడదు. మనం చూసారా, హామానుకు కూడా ఏమైపోయింది, మొర్దెకైని చంపుదాం అనుకున్నాడు, కానీ తను తీసుకున్న గొంతులో తనే పడ్డాడు. అందుకే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. నువ్వేది ఇసురితే గోడకేసి కొడితే కనుక బాల్ అది మళ్ళీ మన వైపే వస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం మంచి విత్తేవారిగా, మంచి పంచేవారిగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినట్లయితే ఈ యొక్క రాజు చూసుకున్నట్లయితే, అదోని బెజకును చూసుకున్నట్లయితే చివరి క్షణాల్లో తెలుసుకున్నాడు, అయ్యో నేను విత్తినదే, నేను చేసినదే నాకు మరలా తిరిగి వచ్చింది అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఇంతవరకు నువ్వు ఆ విధంగా జీవించావేమో, నువ్వు ఎదుటివారికి నువ్వు మంచి పొందుతూ నువ్వు చెడు చేయాలనుకున్నావేమో, నీకు కూడా చెడే వస్తుంది. నువ్వు మంచి విత్తినట్లయితే, నువ్వు ఒకరికి పెట్టే గుణం ఉన్నట్లయితే, ఒకరిని ఆదరించే గుణం ఉన్నట్లయితే, ఒకరిని ప్రేమించే గుణం ఉన్నట్లయితే, ఒకరికి దారి చూపించే మార్గం ఉన్నట్లయితే దేవుడు నీ మార్గాలు తెరుస్తాడు. నువ్వు ఒకరికి సాయం చేస్తే దేవుడు నీకు సాయం చేస్తాడు. బేదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించినట్లు. కనుక ప్రియ సోదరి సోదరులారా, వాక్యం చాలా విలువైనది. వాక్యానుసారం మనం నడుచుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, అదోను బెజకు రాజు ప్రభా, కనానీయుడు ప్రభా, ఇదిగో తండ్రి 70 మంది రాజులను ప్రభా కాళ్ళు చేతుల యొక్క బొటన వేలు కట్ చేసి తన యొక్క భోజనపు బల్ల చుట్టూ కిందన తండ్రి మొక్కలు వేరుకుంటున్నారని చెప్తున్నాడు తండ్రి. ఇదిగో దేవా, తను కూడా పట్టుబడినప్పుడు యోధా సిమియోన్ల మధ్యన ప్రభా, ఇదిగో తండ్రి తన యొక్క చేతులు కాళ్ళు యొక్క బొటన వేలు కట్ చేసినప్పుడు, అయ్యో 70 మంది రాజుల్ని నేను కూడా చేశాను కదా ఆ విధంగా, అదే నాకు తిరిగి వచ్చింది, నేను విత్తినదే నేను కోసాను అని ఎంతో బాధపడుతూ చివరి క్షణాల్లో తెలుసుకుని మరణించాడు. మేము ఇక్కడైనా ప్రభా, ఒకవేళ మేము చెడు విత్తామేమో, ఆ విధంగా కాకుండా మంచి విత్తి మంచి కోయటానికి మాకు సాయం దయచేయండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.